ఆ జైల్లోనే నయం. పప్పుచారో చెప్ప కూడా పూటకింత పడేసేవాళ్ళు. ఆ జైల్లోంచి బయటపడ్డామని పేరే గాని ఆకలితో చచ్చేట్టున్నాను దేవుడు. ఒరే శిష్య, నీ పంట పండిందిరా. అవిగో కోళ్ళు. 10కో 12కో వాటిని నమ్ముకున్నావంటే ఈ పూట గట్టికి పోతాం. ఏమంటావు? లాగించు, ఇంకెందుకు టైం వేస్ట్. కోళ్ళని పట్టాలంటే ఏం కావాలి? మా అయ్యగారికి 2 బస్తాల బియ్యం కావాలి. మంచి వెరైటీలు శాంపిల్ ఇప్పించుకొని రమ్మన్నారు. అదిగో బస్తాల బియ్యం ఉండే, తీసుకెళ్ళు. ఇదిగో బియ్యం. దొంగ కోళ్ళు పట్టాలంటే ఫేస్ నా లెవెల్లో ఉండకూడదు. నీదైతే కరెక్ట్. కరెక్ట్. నేను ఇక్కడ ఉండి ఎవరు రాకుండా చూస్తానులే. ఇక నువ్వు ఆ పనిలో ఉండు. బాబు కోళ్ళు కావాలా? దొంగ కోళ్ళ వ్యాపారమా? అదే కోడి కోడి పుంజు పుంజు పందెం పందెం. ఇవాళ కోళ్ళు పడతావు, రేపు పెళ్ళల్లో పడతావు. మళ్ళీ ఈ పేటలో కనిపించాడు మక్కిలాడుతాను దొంగనాయ. ఏంటంటే నిలువు గుడ్లు వేసుకొని చూస్తావు? 4 తగిలించమంటావా? పో, మరి తిరిగి చూడకుండా పో. అబ్బాయి పృథ్వీ అమెరికా నుండి ఉత్తరం రాశాడు చెల్లెమ్మ. ఉత్తరం అంతా సుధ గురించే. నాకు తెలుసన్నయ్యా, వాడికి సుధ అంటే ప్రాణం. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మన అన్నా చెల్లెళ్ళ అనుబంధం శాశ్వతంగా ఉండిపోతుందనుకుంటాను. నేను ఆ సమయం గురించి ఎదురు చూస్తున్నాను. వాడి చదువు ఎప్పుడు పూర్తవుతుందో, ఇక్కడికి ఎప్పుడు వస్తాడో వాడిని చూడాలనిపిస్తుంది. అయితే మనమే అమెరికా వెళ్దాం. నీకు నాకు సుధకు విమాన టికెట్ బుక్ చేయించనా? విమానమా? వద్దన్నయ్యా, ఆ మాట ఎత్తొద్దు. ఏం చెల్లెమ్మా? నీకు తెలుసు, ఆ విమాన ప్రయాణమే మన దేశం వెళదాం, తాతయ్యని చూడాలని పెదబాబు కృష్ణప్రసాద్ మారాం పెడితే అమెరికా నుంచి బయలుదేరాం. అంతే, తర్వాత ఏమీ తెలియదు. అది మాత్రమే లేదు, నా గుండెలకు వేరు బన్నాయి. అక్కడ ఎన్నో శవాలు, వాటిల్లో ఆయన్ని గుర్తించాను. మొహం చితికిపోయినా వేసుకున్న బట్టలను బట్టి పెదబాబును కూడా గుర్తించాను. చిన్నబాబు మాత్రం కనిపించలేదు. ఎంత వెతికినా మురళిబాబు కనిపించలేదు. ఆ కృష్ణయ్య ఏనాటికైనా నా బిడ్డను నా దగ్గర చేరుస్తాడనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. ఒకవేళ మురళిబాబు కనిపించినా గుర్తుపట్టడానికి ఆధారం ఏమిటి? పుట్టుమచ్చుంది. మా బాబులిద్దరికి కుడి భుజం మీద పెద్ద పుట్టుమచ్చుంది. ఆగండి, కుడి భుజం మీద మచ్చుంటే కృష్ణ భగవాన్ పోలికనమాట. మచ్చ పోలిక ఏమైనా కన్న తల్లికి దూరం కావటం, మరో తల్లి పెంచడం వరకు పోలిక కరెక్టే. మరి ఆ కృష్ణుడిలాగే ఈ కృష్ణుడికి మనసు పడ్డ రాధమ్మ గాని మనవాడి దగ్గర మరదలు గాని లేరా? లేదా అంటే ఉంది, కానీ ఉన్నా ఆ పిల్ల పేరు రాధ కాదు. ఆ పేరేమిటో నాకు చెప్పకూడదా? చెప్పుకుంటే మాట అవుతుంది, అర్థం చేసుకుంటే మనసు అవుతుంది. నా మనసులో ఏముందో నీ మనసును అడుగు, అద్దంలా చెప్తుంది. చెప్పుకుంటే మాట అవుతుంది, అర్థం చేసుకుంటే మనసు అవుతుంది. నా మనసులో ఏముందో నీ మనసును అడుగు, అద్దంలా చెప్తుంది. ఎవరా మీరు? రండి. రామనవమి చందా కోసం వచ్చామండి. శ్రీరామనవమి చందా కోసం వచ్చిన వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడాలి కానీ ఇంట్లో దొరుకుతారా? అలాగే సార్, తప్పు అయిపోయింది. పండి పండి. అమ్మయ్యా, వాళ్ళు నా కోసం వచ్చారనుకుని ఎంత భయపడిపోయినా తెలుసా? ఈ పేటలో ఈ రాజా ఇంట్లో ఉన్నంత కాలం నీకు ఏ బెదురు లేదు. ఆ గ్యారంటీ నాది. ఇది మన శాంపుల్స్ బాక్స్. తీసుకెళ్లి మిస్టర్ ప్రతాప్కి ఇచ్చి. ఆయన ఎక్కడుంటారు? హోటల్ రాక్ క్యాసిల్, రూమ్ నెంబర్ 10. మన ఫ్యాక్టరీ శాంపుల్స్ ని హోటల్లో ఏమంటున్నారేమిటి? పెద్ద పెద్ద వ్యాపారాల లావాదేవీలన్నీ హోటల్స్ లోనే జరుగుతాయి. వెళ్ళు. ఓకే సార్. మిస్టర్ జగదేవ్ ప్రతాప్ గారు మీరేనా? మిస్టర్ యుగంధర్ పంపించారా? అవునండి, ఈ బాక్స్ మీకు ఇమ్మన్నారు. థ్యాంక్ యూ.
ఫ్యాక్టరీలో ఉద్యోగం చెప్పి నాతో స్మగ్లింగ్ చేస్తావా? ఇదే ఉంది, ఇంకా పెద్ద పెద్ద పనులు చాలా ఉన్నాయి. నేనేం చేయను. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. ఇదిగోండి, మీరు పట్టుకురమ్మన్న రాణి పద్మిని స్మగ్లింగ్ వ్యవహారం పోలీసులకు రిపోర్ట్ చేస్తానంటుంది. ఓహో, కట్లు విప్పదీయండి. నువ్వు ఏ నన్ను చూడగానే షాక్ కొట్టిందా? ముందు ముందు ఇంకా పెద్ద షాకులుంటాయి. 440 వోల్ట్. నిన్ను చూస్తే షాక్ కాదు, డోక్ వస్తుంది. నువ్వు విశ్వాసం లేని జంతువి, డబ్బు కోసం గడ్డి తినే గొడ్డువి. గోండ్రాయ్ కూర్మనాథం. నో, కాల్ మీ జిగినాథ్. నీ బొంద. విదేశాల్లో చదువుకుని వచ్చావు, వినయం అలవాటు కాలేదు. అందుకే నా ఇంటికొచ్చి నన్నే ఎదిరించి నాతో మాట్లాడుతున్నావు. ఇది నీ ఇల్లా? మా నాన్నగారి కాళ్ళు పట్టుకొని భవనానికి మేనేజర్ అయిన మాట మర్చిపోకు. అది పాస్. ఈ ప్రెజెంట్ లో నీ బాబు ఏ కండిషన్ లో ఉన్నాడో చూస్తావా తమాషా? కమాన్. అదిగో నీ తండ్రి రాజా మహేంద్ర ప్రతాప్. నాన్న. అమ్మా రాణి. ఆగు బిడ్డ, ఇక్కడ లిమిట్ దాటితే పైలోకానికే టికెట్. అలా ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో చూడు. ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడేమిటి, చెప్పినట్లు చేస్తావా? నీ తండ్రి ప్రాణం పోగొట్టుకుంటావా? నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నగారి ప్రాణాలు తీయనని మాట ఇవ్వు. ఓకే, తీసుకెళ్ళు యుగంధర్. పదండి రాణమ్మ గారు. ఏ రాజావారు, నీ కూతురు బ్రతుకుందో లేదో అనే అనుమానం తీరిపోయింది కదా. ఇప్పుడు ఆ రాణిని అలాగే బ్రతకనీయమంటావా, లేక ఆమెను కూడా నీలాగా హింస? ఎందుకురా మమ్మల్ని ఇంకా హింస పెడతావు? నీకు కావలసిన జ్యువెలరీ మొత్తం ఇచ్చేశానుగా. ఇస్తే ఏం లాభం? అవి మావని చెప్తే ఎవరు నమ్మరు, ఎవరు కొనరు. అవి నీవనే చెప్పాలి, నీ సమక్షంలోనే అమ్మాలి. ఆ వ్యాపారం కుదిరేదాకా నువ్వు బ్రతికుండాలి. అర్థమైందా? ఈ ముసలాడికి అర్థకూడు పెట్టండి. ఏమిటి పెట్టాబేడా సర్దుకుని బయలుదేరావు? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడి నుంచి వచ్చానో చెప్పలేను, ఎక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పలేను. పోనీ మళ్ళీ ఎప్పుడొస్తావో చెప్పగలవా? ఇక్కడికి మళ్ళీ రాగలిగిన పరిస్థితే ఉంటే అసలు ఎందుకు వెళ్తాను? మీకెందుకు దూరం అవుతాను? కోరి వచ్చావు, తోడుగా ఉన్నావు, నీడలా నిన్ను కాపాడాలనుకున్నాను. ఇప్పుడు నాకు అవకాశం ఎందుకు లేకుండా చేస్తున్నావు? నీ సమస్య ఏమిటో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దాం. నా సమస్యకి పరిష్కారం లేదు. అంటే నా శక్తి మీద విశ్వాసం లేదా? ఉంది. మీ శక్తి మీద, మీ సాహసం మీద మాత్రమే కాదు, మీ మనసు, మీ మంచితనం మీద అంతులేని విశ్వాసం ఉంది. అందుకే మిమ్మల్ని ఆ రొంపిలో దించలేను. నాకున్న ఒక్కగానొక అండను పోగొట్టుకోలేను. ఇంతకు మించి దయచేసి నన్ను ఇంకేం అడగండి. అడిగినా చెప్పవలసింది చెప్పకపోవటం, అడక్కపోయినా చెప్పకూడదు చెప్పటం ఆడపిల్లల లక్షణం. వెళ్ళు. ఎ స్మాల్ రిక్వెస్ట్, నా కోసం వెతకండి. రాణి అని నా స్నేహితుడు కూతురు. నమస్కారం అండి. నమస్కారం. తల్లిదండ్రులు చనిపోయారు. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇద్దామని. వేకెన్సీలు ఏమున్నాయో నీకే తెలుసు కదా, తగినది చూసి నువ్వే అపాయింట్ చేయి. ఫ్యాక్టరీలో ఎందుకు? ఆడపిల్ల కదా, ఇంట్లో ఉండే ఉద్యోగం ఏదన్నా చూడన్నయ్యా. అలాగే, నాకు పని ఎక్కువైంది. నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాను. ఇంట్లోనే ఉంటుంది. శిష్య, రూపాయి బిళ్ళ. రూపాయి? ఎన్నాళ్ళైందో రూపాయి చూసి. బుజ్జిముండ, ఎంత ముద్దొస్తుందో. హాయిగా జేబులో పడుండవే పిచ్చి కన్నా. పదగురు. ఏమిటి నీ జేబులో వేసుకున్నావు? గురు, ఇద్దరం కలిసి కదా ఖర్చు పెట్టుకుంటాం. ఏదో పెద్ద వ్యవసాయని నా చేతితో ఖర్చు పెడితే నాకు నీకు పరువుగా ఉంటుందని. ఏమంటావు? ఏదో ఒకటి లేడు. థ్యాంక్స్. గురు, ఇంకో రూపాయి.
ఈ రోడ్డు మీద ఇప్పుడే ఏదో రూపాయి లారీ వెళ్ళిపోయినట్టుంది. తొందరగా అన్ని మనం వేరేసుకుందాం. శిష్య, రూపాయి ఇక్కడే ఉందిరా. రూపాయి ఎక్కడే ఉందా అంటే నా జేబు. అమ్మా ఒక్క కొంచెం కాల్ తీస్తావా నాయనా? ఇది నాకు దొరికిన రూపాయి, మర్యాదగా నువ్వే చేతి. చూడు బాబు, ఈ రూపాయి నీదే కాదు నాదే కాదు, మన ఇద్దరి మధ్య తగువెందుకు గాని ఈ రూపాయికి బదులు చిలక దోషం చెబుతాను రా. లక్ష్మణ రా తండ్రి, మురళీబాబుకు మంచి జాతకం తీయనాయన. అబ్బో, నీది మామూలు గీత కాదు, నీ జాతకంలో రాజయోగం ఉండే. అయ్యా, అందరికన్నా పైనుండే రాత్తుండే. అంతగా చెప్తున్నా అంటే 600 జరిగి తీరుతుంది. శిష్య, ఇక నువ్వు నోరు మోస్తావా? అలాగే. రూపాయి కొట్టేసినందుకు మనం ఏడవకుండా ఉండటానికి ఈ సుత్తేస్తున్నాడు కదరా చిలక. రైట్, మచ్చ కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది. తుడిచిన పాలే సార్, అంత గట్టిగా పంపించేశాను. ఈ కృష్ణాష్టమి రోజునే కొడుకు తన ఇంట్లో అడుగు పెడతాడని రాజేశ్వరీదేవి ఎదురు చూస్తుంటుంది. ఈ మచ్చ చూసిన తర్వాత వీడే తన కొడుకు నమ్ముతుంది. ఊరు దిష్టి, వీధి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి. బాబు, మీరు ఇలా ఆడవాళ్ళ వరుసలోకి వచ్చి అలర్ పెడుతూ ఉంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మగవాళ్ళ వరుసలోకి వచ్చేసేయండి. ఒరే పంతులు, వీళ్ళకి లేని దురద నీకెందుకురా? నేను సుఖపడుతుంటే చూడలేకపోతున్నావా? నీ పని నువ్వు చూసుకోదే. మంగళహారతి పాటల దగ్గర ఫైట్లు ఎందుకులే గాని, ఒకసారి బయటకు వస్తావా సుఖపడదు గాని? రారా, సుఖం ఏంటో చూపిస్తాను. అడుగు పోలీసు. వస్తారని మనకేం భయం? తప్పు చేసిన వాళ్ళని తన్నాం గానీ మనమేం తప్పు చేయలేదుగా. పోలీసు వాళ్ళ సంగతి మనకు తెలీదా? పోలీసు వాళ్ళు మనిషి దొరికితే ముందు బొక్కలో వేసి మక్కలు పడుస్తారు, ఆ తర్వాతే తప్పు తెలుసుకునేది. అంతేనంటావా? ఇంకా చూస్తావేంటి? దొరికిందా పరిగెత్తు. వచ్చేసింది రాజావారు, ఆ శుభగడి వచ్చేసింది. ఎప్పుడు శాస్త్రి గారు? ఇంకా ఎప్పుడు శాస్త్రి గారు? అమ్మా రాజేశ్వరీదేవి, గడియారం 10 గంటలు కొట్టేసరికి వచ్చేస్తాడమ్మా వారసుడు. నక్షత్రాలు గతులు తప్పినా నా లెక్క తప్పదు. వాసుదేవా దేవకీ నందన, అంతా నీ దయ కృష్ణయ్య. సుధా, హారతిపళ్ళం పట్టుకురా. అలాగే అమ్మా. రాణి, దిష్టి తీయడానికి గుమ్మడికాయ తీసుకురా. అలాగే. ఇంకా అలా చూస్తారేమిటి? వరుసగా నిలబడండి. స్వాగతం చెప్పడానికి పూలు సిద్ధంగా ఉంచుకోండి.
వచ్చావా నా తండ్రి? ఈ ఇంటి దీపం, నా కంటి వెలుగు వచ్చావా? బాబు మురళి, నేను నీ కన్న తల్లిని బాబు. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు నా దురదృష్టం వల్ల దూరం అయ్యావు. ఆ భగవంతుడికి దయ కలిగి నిన్నిక్కడికి పంపించడానికి 10 ఏళ్లు పట్టింది బాబు. అలా చూస్తావేమిటి? తమ్ముడికి హారతి కొట్టు. ఇన్నాళ్ళు ఎక్కడ తిరిగాడో ఎవరి కళ్ళు పడ్డాయో దిష్టి తీయండి. రా బాబు. నా బిడ్డ మామయ్య, నా మురళి బాబే, మీ తాతయ్య గారు బాబు. ఆహా, దండబెట్టు. చిరంజీవి, సుఖీభవ. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎలా పెరిగావు? 10 ఏళ్ల క్రితం నాకు దొరికాడు. నేనే పెంచి పెద్ద చేశాను. అనుకోకుండా మన ప్లాన్ బెట్స్కొట్టింది సార్. ఆ కుర్రాడు ఈ కుర్రాడినే మనవాడిగా చేసుకుందాం. నీ పేరేమిటో గాని? గిరండి, శేషగిరి. ఏదైతే ఉందిలే, ఇన్నాళ్ళు లేడనుకున్న ఇంటి వారసును తీసుకొచ్చావు, అప్పగించావు. గొప్పవాడి. ఏదో తమ దయండి. ఉంటుందిలే. అలా నిలబడి చూస్తారా? మీరు చూసుకోండి, వెళ్ళండి. బాబుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. రా బాబు.